కాకుండా అందరికీ కావాలి యేసు రక్తము. ఎందుకు కావాలి యేసు రక్తం అంటే, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఎందుకు యేసు రక్తమే మనల్ని పవిత్రులుగా చేస్తుంది అంటే, యేసు క్రీస్తు ప్రభువారి రక్తము పవిత్రమైనది, యేసు క్రీస్తు ప్రభువారి రక్తము పాపములైనది, యేసు క్రీస్తు ప్రభువారి రక్తము కలంకములైనది, కల్మషములైనది. అంతేకాకుండా యేసు క్రీస్తు ప్రభువారు బ్రతికి ఉన్నప్పుడు ఆయన పాపము లేకుండా పుట్టి, పాపము లేకుండా పెరిగి, పాపము లేకుండానే చనిపోయినటువంటి గొప్ప దేవుడు. అంతేకాకుండా ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుడి యొక్క రక్తము అందరికీ కావాలి. ఎందుకు కావాలంటే వాక్యమే చెబుతుంది, రక్తము చిందించకుండా మానవాళి పాపములకు క్షమాపణ లేదు. మానవాళి పాపములు క్షమించబడాలి అని అంటే యేసయ్య రక్తం కావాలి. యేసయ్య రక్తం చేత కడగబడాలి. యేసయ్య రక్తం ద్వారా కడిగి శుద్ధి చేయబడాలి. ఆ రీతిగా యేసయ్య రక్తము కావాలి అని అంటే మనం యేసయ్యను అంగీకరించాలి. మన కుటుంబాలలో ఉన్నటువంటి వారికి ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అంటే అది మన రక్త సంబంధికులైతేనే ఇస్తాం. పొరుగు వారికి మనం ఇవ్వలేం. మనవారు అన్నప్పుడే వారికి ఏదైనా కావాలంటే మనం ఇవ్వగలుగుతాం. అలాగే మనము యేసయ్యను అంగీకరిస్తే, యేసయ్యను ఇష్టపడితే యేసయ్య తన రక్తాన్ని ఇస్తాడు. అందరి కొరకు రక్తం కార్చాడు.